చూడడానికి ఇటు దొంగోళ్ళు పట్టుకున్నాడు కన్నా దారుణంగా ఉన్నాడు కదా. మా భీమ కూడా ఆఖరికి బొమ్మను కూడా వదలట్లేదు. మీరేం కంగారు పడిపోకండి, మా భీమగోడికి ఏం కాలేదు. అసలు ఈ తెక్కేసలన్నీ ఏంటని చూస్తున్నారా? ఏమీ లేదు. మా దొంగన కొడుకులు అందరితో కలిసి ఒక చిన్న కామెడీ వీడియో ప్లాన్ చేశాను. ఆ వీడియోలో ఒక కరెంట్ షాక్ కొడుతుంది, నేను అది నార్మల్ గా తీసేస్తాను రా అన్నాను. మా కత్తిసీన్ కూడా ఏమో అబ్బాయి అలా అవుతుంది షాక్ కొట్టినట్టు వాడు మసిబొగ్గులో మారిపోవాలని అన్నాడు. ఈ ఐడియా ఏదో బాగానే ఉన్నది, కానీ ఇప్పుడు ఎవడరా మసిబొగ్గు రాసుకుంటాడు అని అడిగితే ఎవడు రాసుకుని అన్నాడు. కాసేపు ఆలోచించిన తర్వాత ఎవడైతే ఐడియా ఇచ్చాడో లాస్ట్కి ఆడికి మసిబొగ్గు రాసాం. నైట్ పూట పిల్లలు ఎత్తుకెళ్ళిపోయి దొంగలు ఉంటారు కదా, సేమ్ చూడడానికి అలాగే ఉన్నాడు కదా. మా కత్తిసీన్తో రీల్ చేయించేసాక మా సూర్యుడేమో జాంకెలకు ఉప్పు కారం వండించి తీసుకుని వచ్చాడు. నేనేమో బాగా కారం వండించుకుని 2 ముక్కలు తీసుకుని తిన్నాను. దెబ్బకు ముక్కులోంచి చెవులోంచి పొగలు వచ్చేసి వెంటనే ఒక చెంబు నీళ్ళు తాగేసాను. ఆ తర్వాత నేను మా భీమగోడి కలిసి ఒక చిన్న చేతబడి రీల్ చేసాం. ఈ వీడియో క్లిప్ ఎన్నిసార్లు చూసి నవ్వుకున్నానో నాకే తెలియదు. ఆ తర్వాత పోతు రోజులో బొట్టు పెట్టుకుని కింద మీద పడి దొండరేసాను. ఒక వీడియో కోసం మా ఫ్రెండ్స్ అందరినీ నేను తిప్పలు పెట్టించాను. సరే, మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. వెళ్ళే ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.